హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం లాస్ట్ క్లాస్లో చాప్టర్ 7 ఈక్వేషన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్లో మనం షార్ట్ టైప్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేసాము. నెక్స్ట్ మనం ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ చూద్దాము ఈ క్లాస్లో. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇది ఒక వర్డ్ ప్రాబ్లం, మనకి వర్డ్ ఏజ్కి సంబంధించిన ప్రాబ్లము. ఇది ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 5 years ago ద ఏజ్ ఆఫ్ ఏ పర్సన్ వాజ్ హాఫ్ ఆఫ్ హిస్ ప్రజెంట్ ఏజ్. మనము ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ప్రజెంట్ ఏజ్ అని ఇచ్చాడనుకోండి క్వశ్చన్లో, ఈ ప్రజెంట్ ఏజ్ని మనము ఎక్స్ అనుకుందాం. ఏదో ఒకటి సమ్ ఎక్స్ కే మన ఇష్టం ఏదైనా అనుకోవచ్చు. నేను ఇక్కడ ప్రజెంట్ ఏజ్ ఎక్స్ అనుకుంటున్నాను, ఒక పర్సన్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎక్స్ అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏమంటున్నాడు, 5 years ఎగో అంటున్నాడు. ఎగో అంటే ఏంటి? 5 yearsకి ముందు. సో ప్రజెంట్ ఎక్స్ అనుకుంటున్నామంటే 5 yearsకి ముందు అతని ఏజ్ ఏమవుతుంది మనకి? ఎక్స్ మైనస్ 5 కదా. సో ద ఏజ్ ఆఫ్ ఏ పర్సన్ 5 yearsకి ముందు ఆ ఏజ్ పర్సన్ యొక్క ఏజ్ ఎంత అవుతుందంట? హాఫ్ ఆఫ్ హిస్ ప్రజెంట్ ఏజ్ అంట. సో 5 years ఏజ్ వచ్చేసి ఎక్స్ మైనస్ 5 బిఫోర్ 5 years. ఆ ఏజ్ ఎంత అంటున్నాడు? హాఫ్ ఆఫ్ హిస్ ప్రజెంట్ ఏజ్. సో ప్రజెంట్ ఏజ్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి దీంట్లో హాఫ్ అంటే ఎంత? 1/2 ఇంటూ ఎక్సే కదా. హాఫ్ ఆఫ్ హిస్ ప్రజెంట్ ఏజ్ అంటే 1/2 ఇంటూ ఎక్స్. ఇప్పుడు మనకి దీన్ని ఈక్వేషన్ లాగా రాసుకున్నాము, దీన్ని సాల్వ్ చేయాలి అంతే. సో ఎక్స్ మైనస్ 5 ఈక్వల్ టు x/2. సో ఇక్కడ x/2ని తీసుకొచ్చామనుకోండి, ఎక్స్ మైనస్ x/2 ఈక్వల్ టు 5. సో ఇది ఎల్సిఎం చేస్తే 2x మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 5. x/2 ఈక్వల్ టు 5, x ఈక్వల్ టు 10. సో మనకి ఇక్కడ ప్రజెంట్ ఏజ్ వచ్చేసి ఎంత? ఓల్డ్ ఇట్స్ ఈ నవ్వు అంటే ప్రజెంటే కదా. సో ప్రజెంట్ ఏజ్ ఎక్స్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి 10 years అవుతుంది. మనకి ఇంకొక ఏజ్ ప్రాబ్లం ఉంది చూడండి. ఇక్కడ ఈ క్వశ్చన్ కొంచెం చూడడానికి మనకి లెంతీగా కనిపిస్తుంది, కానీ చాలా ఈజీ ఈ ప్రాబ్లము. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ శోభ ఈజ్ ఈక్వల్ టు 1/5 ఆఫ్ అవర్ మదర్ సుధాస్ ఏజ్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ శోభ అండ్ సుధా, అంటే శోభ వాళ్ళ మదర్ సుధా అని ఇచ్చాడు. ఫస్ట్ శోభ ఏజ్ ఏమనుకుంటున్నానంటే, నేను ఇక్కడ శోభ యొక్క ప్రజెంట్ ఏజ్, నేను ఇక్కడ శోభ ప్రజెంట్ ఏజ్ని ఎక్స్ అనుకుంటున్నాను. శోభ వాళ్ళ మదర్ది ఏమంటున్నానంటే శోభాస్ మదర్ ఏజ్ అంటే సుధా అని ఇచ్చాడు కదా మనకి. ఆమె ఏజ్ ప్రజెంట్ ఏజ్ వచ్చేసి నేను ఇక్కడ వై అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రజెంట్ ఏజ్ ఆఫ్ శోభ ఈజ్ ఈక్వల్ టు 1/5 ఆఫ్ అవర్ మదర్ సుధాస్ ఏజ్. ఇక్కడ శోభ ఏజ్ ఎక్స్ కదా, శోభ ఏజ్ అంట ఈక్వల్ టు 1/5 ఆఫ్ అవర్ మదర్ ఏజ్. సో ఈ ఏజ్ 1/5 ఆఫ్ అవర్ మదర్ ఏజ్ అంటే వై అనుకున్నాను కాబట్టి 1/5 వై అవుతుంది. మనకి ఏమడుగుతున్నాడు మళ్ళీ క్వశ్చన్లో? ఏమిచ్చాడు? 25 years లాటర్ అన్నాడు. 25 years లాటర్ ఎగో అంటేనేమో మనం మైనస్ చేస్తాము, ఏజ్ కంటే ముందు కాబట్టి, ముందు ఇయర్స్ కాబట్టి మైనస్ అవుతుంది. ఇక్కడ లాటర్ అన్నాడు అంటే ఫ్యూచర్ అన్నమాట. ఫ్యూచర్ కాబట్టి మనం ప్రజెంట్ ఏజ్ కంటే ప్లస్ చేయాలి ఆ ఇయర్స్ని. సో 25 years లాటర్ ద ఏజ్ ఆఫ్ శోభ. సో శోభ ఏజ్ ఎక్స్, 25 years తర్వాత ఆమె ఏజ్ అవుతుంది ఎంత అవుతుంది? ఎక్స్ ప్లస్ 25 కదా. సో 25 విల్ బి 4 years లెస్ దాన్. ఏమవుతుందంట? 25 years తర్వాత ఆ శోభ ఏజ్ 4 years లెస్ దాన్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ అవర్ మదర్ సుధా. 4 years లెస్ అవుతుంది. ఎంతకి లెస్ అవుతుంది? ఆఫ్ ద ఏజ్ ఆఫ్ అవర్ మదర్ సుధా. సుధా యొక్క ఏజ్. బట్ ఇక్కడ మనకి సుధా ఏజ్ అంటే మనం డైరెక్ట్ వై అని తీసుకోవద్దు. ఇక్కడ 25 years తర్వాత అంటున్నాడు కాబట్టి వాళ్ళ మదర్ది కూడా మనము +25 చేయాలి. వై +25గా తీసుకోవాలి. వై +25/2. ఇక్కడ హాఫ్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ అవర్ మదర్ అన్నాడు కాబట్టి డివైడెడ్ బై 2 చేశాను. విల్ బి 4 years లెస్ అన్నాడు, లెస్ కాబట్టి -4. సో మనకి ఈ విధంగా ఈక్వేషన్స్ రాయడం అనేది తెలిస్తే ప్రాబ్లం చేయడం ఈజీ. 2 ఈక్వేషన్స్ వచ్చాయి, దీన్ని సాల్వ్ చేద్దాం మనము. ఫస్ట్ ఈక్వేషన్లో y ఈక్వల్ టు ఏమవుతుంది? ఇది 1 అనుకుందాము. y ఈక్వల్ టు ఏమొచ్చింది? 5x వచ్చింది నాకు ఈ ఈక్వేషన్ నుండి. నెక్స్ట్ నేను ఇది సాల్వ్ చేస్తున్నాను, x +25 కదా. ఇక్కడ నేను y ఈక్వల్ టు 5xని ఇందులో రాసుకుంటున్నాను ఈ సెకండ్ ఈక్వేషన్లో. అప్పుడు మనకి x వాల్యూ చేయడం అనేది ఈజీగా ఉంటుంది. సో y ఈక్వల్ టు 5x కదా, 5x + 25. ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది? -2 × 4 8 కదా, డివైడెడ్ బై 2. సో ఈ 2 ఇటు వచ్చేస్తే 2x + 50 ఈక్వల్ టు 5x + 25 - 8 అంటే మనకి ఎంత? 17 అవుతుంది, +17.
సో ఇక్కడ 5x 2x మైనస్ 5x చేసామనుకోండి 3x అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 50 మైనస్ 17 చేసినప్పుడు మనకి 33 వస్తుంది. సో x ఈక్వల్ టు మనకి 33/3 11. సో 11 ఇయర్స్ వచ్చింది. ఎక్స్ అంటే ఏంటి? శోభ యొక్క ప్రజెంట్ ఏజ్. ఇది మనకి శోభ యొక్క ప్రజెంట్ ఏజ్ 11 ఇయర్స్. మన క్వశ్చన్లో అడిగింది కూడా అదే కదా, ఫైండ్ దే ప్రజెంట్ ఏజ్ అన్నాడు. అంటే శోభ ఏజ్ వచ్చేసి ప్రజెంట్ ఏజ్ 11 ఇయర్స్. వాళ్ళ మదర్ది ఏమంటున్నాడు? వాళ్ళ మదర్ ఏజ్ వచ్చేసి y కదా. సో y ఏమవుతుంది? 5 × x కాబట్టి 5 × 11 55 ఇయర్స్ అవుతుంది వాళ్ళ మదర్ది. సో ఇద్దరు ప్రజెంట్ ఏజెస్ మనం ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ మనకి కొన్ని క్వశ్చన్స్లో ప్రజెంట్ ఏజ్ కాకుండా 5 ఇయర్స్ లాటర్ ఏజెస్ అట్లా కూడా అడగొచ్చు. సో ఎలా ఇచ్చినా మనము ఫస్ట్ మన ఎక్స్ అండ్ వై అనేది ఫైండ్ అవుట్ చేసి తర్వాత క్వశ్చన్లో ఏది ఇస్తే దానికి ఆన్సర్ చేయాలి. మనకి ఇంకొక క్వశ్చన్ ఉంది చూడండి. ఇక్కడ ఇన్ ఏ 2 డిజిట్ నెంబర్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ 5 మోర్ దాన్ ద యూనిట్ డిజిట్. ఇక్కడ ఒక 2 డిజిట్ నెంబర్ అంటున్నాడు. సో నేను ఇక్కడ ఫస్ట్ 2 డిజిట్ నెంబర్ని ఏమనుకుంటున్నానంటే XY అని అనుకుంటున్నాను. XY అనే 2 డిజిట్ నెంబర్ ఉంది. దీంట్లో మనకి ఏమంటున్నాడు? సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ 5 మోర్ దాన్ ద యూనిట్ డిజిట్. ఇక్కడ ఇది ఏమవుతుంది? యూనిట్ డిజిట్ కదా మనకి, యూనిట్ డిజిట్. సో మనకి సమ్, ఈ రెండింటి సమ్ చేసామనుకోండి, ఒకవేళ x + 5 చేస్తేనంట 5 మోర్ దాన్ ద యూనిట్ డిజిట్ అంటే 5 × మోర్ దాన్ ద యూనిట్ డిజిట్ y కదా, 5y అవుతుంది అన్నమాట. మోర్ దాన్ ద 5 అన్నాడు కాబట్టి ఇంటూ కాదు, ఇక్కడ 5 అవుతుంది. సో y + 5y అయింది ఇక్కడ. సో మనం దీన్ని సాల్వ్ చేసామనుకోండి ఏమవుతుంది? y క్యాన్సిల్ అవుతుంది, x = 5 వచ్చింది. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఒరిజినల్ నెంబర్. ఒరిజినల్ నెంబర్ అంటే ఏంటి? మనకి XY అనేది నెంబర్, ఇది నెంబర్, బట్ దీన్ని ఒరిజినల్ నెంబర్ అన్నాడు. ఒరిజినల్ నెంబర్ లాగా రాయాలంటే దీన్ని ఎలా రాస్తాము? ఒరిజినల్ నెంబర్ని ఇది మనకి ఎలా రాయాలంటే ఒరిజినల్ నెంబర్ని, ఇది యూనిట్ డిజిట్ కదా మనకి, ఇదేమో టెన్స్ డిజిట్, టెన్స్ ప్లేస్. సో దీన్ని ఏమని రాయొచ్చు మనం? 5 + 10 × x. ఇదే కదా మనకి ఒరిజినల్ నెంబర్. నేను ఇక్కడ 2 డిజిట్ నెంబర్ని XYగా తీసుకుంటున్నాను. అసలు ఈ ఒరిజినల్ నెంబర్ ఎంత అవుతుంది? ఇది y + 10x కదా. ఇది నెక్స్ట్ ఏమంటున్నాడు? సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ 10 మోర్ దాన్ ద నెంబర్ ఫార్మ్డ్ బై రివర్సింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఒరిజినల్ నెంబర్ అండ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ 10 మోర్ దాన్ ద నెంబర్. ఓకే, ఫస్ట్ మనకి ఒరిజినల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఒరిజినల్ నెంబర్ అన్నాడు. ఫస్ట్ ఒరిజినల్ నెంబర్ ఇది. దీనికి డిఫరెన్స్ ఇంకేం డిఫరెన్స్ చేయమంటున్నాడు? సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటున్నాడు. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే ఏమవుతుంది మనకి? సమ్ ఆఫ్ డిజిట్స్ మీన్స్ x + 5y అవుతుంది. మనం XY అని తీసుకున్నాం కదా. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే x + y అవుతుంది. సో ఇక్కడ ఈ రెండింటి డిఫరెన్స్ ఏమవుతుందంట మనకి? y + 10x మైనస్ x + y. ఈ డిఫరెన్స్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటున్నాడు? 10 మోర్ దాన్ ద నెంబర్ ఫార్మ్డ్ బై రివర్సింగ్ ద డిజిట్స్. రివర్స్ చేసినప్పుడు అంటే రివర్స్ నెంబర్ ఉంటుంది కదా, దానికంటే 10 ఎక్కువ ఉంటుందంట. సో రివర్స్ నెంబర్ అంటే ఏంటి? YXే కదా. XYని రివర్స్ చేస్తే ఏమవుతుంది మనకి? YX. దీని నెంబర్ని ఏమని రాసుకోవచ్చు మనము? ఇది యూనిట్స్ ప్లేస్, ఇది వన్స్ ప్లేస్. సో x + 10y అని రాయొచ్చు కదా. సో దీనికంటే 10 ఎక్కువ ఉంటుందంట. సో 10 + x + 10y అవుతుంది. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ x అండ్ y వాల్యూస్ ఆల్రెడీ మనకి x వచ్చేసింది, y ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ మనము x వాల్యూని ఇందులో రాసుకుందాం డైరెక్ట్. y + 10 × 5 ఏమవుతుంది? 50 మైనస్ x = ఎంత? 5. 5 + y = 10 + x = 5 కదా. సో 10y. సో అప్పుడు y మైనస్ y రెండు క్యాన్సిల్ అయిపోతాయి మనకి. 50 మైనస్ y ఏమవుతుంది? -5 45. ఇక్కడ 10 + 5 15 + 10y. సో 10y = 45 - 15 అంటే 30. సో y = 3 వచ్చింది నాకు ఇక్కడ. మనకి x = 3. సో నెంబర్ ఏమవుతుంది మనకి ఇక్కడ? నెంబర్ XY కదా. సో 5 x = 5 వచ్చింది, y = 3. సో 53 అనేది నెంబర్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏం అడిగాడు? ఇక్కడ 53 అనేది నెంబర్ అయింది కదా మనకి, ఒరిజినల్ నెంబర్.
సో మన క్వశ్చన్లో ఏమడిగాడంటే డిఫరెన్స్ బిట్వీన్ ద డిజిట్స్ అన్నాడు. సో 5 - 3 డిజిట్స్ మనకి 5 and 3 కదా, 5 - 3 = 2. సో ఈ ప్రాబ్లంలో మనం ఫస్ట్ ఏం చేసామంటే ఒరిజినల్ నెంబర్ని రాసుకున్నాను నేను ఇక్కడ. ఫస్ట్ మనకి ఇచ్చిన వర్డ్ని ప్రాబ్లమ్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకోండి. క్వశ్చన్లో ఏమి ఇచ్చారో దాన్ని మనము ఈక్వేషన్ లాగా రాసుకుంటే అప్పుడు ఆన్సర్ చేయడం ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ నేను ఒరిజినల్ నెంబర్ని y + 10x రాశాను. రివర్స్ నెంబర్ని ఏమని రాయొచ్చు, x + 10y కదా. సో వీటిని ఈ క్వశ్చన్లో ఇచ్చిన సెంటెన్స్ ప్రకారం నేను ఇక్కడ రాస్తే ఈక్వేషన్ ఇలా వచ్చింది. దాన్ని సాల్వ్ చేసినప్పుడు మనకి డిఫరెన్స్ బిట్వీన్ ద డిజిట్స్ వచ్చేసి 2 వచ్చింది. మీరు ఈ ప్రాబ్లం అర్థం అవ్వకపోతే మళ్ళీ ఇంకొకసారి వినండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ 4th ప్రాబ్లం ఉంది. ఇక్కడ 4th ప్రాబ్లం ఇది మనకి ఇన్ఈక్వేషన్ లా ఉంది. ఇన్ఈక్వేషన్ అంటే మధ్యలో మనకి ఈక్వల్ సింబల్ లేకుండా లెస్ దెన్ గ్రేటర్ దెన్ అవి ఉంటే ఇన్ఈక్వేషన్ అంటాం కదా. సేమ్ అలానే ఇక్కడ ఫస్ట్ మనము ఇది కూడా ఇంత ముందుకు లాగానే చేయాలి. అన్నోన్స్ అన్నీ ఒకవైపుకి రాసుకోవాలి. 14y/3 దీన్ని ఇప్పుడు నేను 20yని తీసుకొచ్చాను అనుకోండి, ఏమవుతుంది -20y / 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -83/4 -3/2. సో ఇక్కడ 14y - 20y ఇక్కడ మనకి డినామినేటర్ సేమ్ కాబట్టి -6y / 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం తీసుకుందాం. -83 2తో చేసామనుకోండి -6 / 4 -6y/3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -89/4. 3 1 జా 3 2 జా. సో ఇక్కడ మనకి -2y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -89/4 వచ్చింది. సో ఇక్కడ నేను ఈ 2ని తీసుకొచ్చాను అనుకోండి, -y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -89/8 అవుతుంది. సో ఇక్కడ నేను -1 తోటి బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది, మల్టిప్లై చేస్తే ఇక్కడ y అవుతుంది. మైనస్ కాబట్టి ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అయిపోతుంది. అప్పుడు 89 / 8 వచ్చింది. సో 8 1 జా మళ్ళీ 8 1 జా 10 మిగిలింది మనకి 2. 8 1 జా 8 మళ్ళీ 20 మిగిలింది. సో మనకి 11.12 సంథింగ్ y గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 11.12. మనం ఇక్కడ అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఈ y వాల్యూ అనేది మనకి ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్లో z అని ఇచ్చాడు, అంటే ఇంటీజర్స్ లానే తీసుకోవాలి. సో అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాబట్టి ఏమవుతుందంటే 12 13 సో 11 12 13 సో అండ్ సో ఇలా ఉంటాయి అన్నమాట y వాల్యూస్ మనకి ఆన్సర్స్లో. ఒకవేళ సపోజ్ మీకు 11 తర్వాత నెంబర్స్ ఇలా 11 12 13 ఈ నెంబర్స్లో ఏదైనా ఒకటి ఇచ్చారనుకోండి, అప్పుడు మనము ఆప్షన్ని అప్రాక్సిమేట్గా ఇచ్చినప్పుడు వీటిని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఇంకొక ప్రాబ్లం ఉంది, ఇది చూద్దాము. ఇక్కడ ఏమంటున్నాడంటే ₹x అంటే x రూపీస్ ఒక సమ్ అమౌంట్ x అని ఇచ్చాడు ఇక్కడ క్వశ్చన్లో. ఈజ్ డివైడెడ్ ఎమాంగ్ మిస్టర్ బిలహరి, నరహరి అండ్ మురహరి. అంటే ఇది x అనేది ఒక అమౌంట్, ఈ అమౌంట్ని ముగ్గురికి ఇస్తున్నారంట. 3 మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి బిలహరి, నేను బి అనుకుంటున్నాను, నరహరి నెక్స్ట్ మురహరి, ఈ ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మనీ. ద షేర్ ఆఫ్ బిలహరి ఈజ్ 1/5 ఆఫ్ ద టోటల్ మనీ. ఇక్కడ టోటల్ మనీ ఏమనుకుంటున్నాను, ఇక్కడ మనం ఎక్స్ కదా, సో బిలహరి అంటే 1/5 ఆఫ్ ద మనీ వచ్చిందంట బిలహరికి. అంటే 1/5 ఆఫ్ ఎక్స్ అంటే 1/5 ఆఫ్ ఎక్స్ ఇతని షేర్ వచ్చేసి. నెక్స్ట్ ద షేర్ ఆఫ్ మురహరి ఈజ్ 1/3 ఆఫ్ ద రిమైనింగ్ మనీ. ఈ మురహరి యొక్క షేర్ ఏమవుతుందంట 1/3 ఆఫ్ ద రిమైనింగ్, బట్ రిమైనింగ్ మనీ అన్నాడు, 1/3 ఆఫ్ ద రిమైనింగ్ మనీ అన్నాడు. సో రిమైనింగ్ మనీ అంటే ఎంత అవుతుంది, ఈ మనీ కాకుండా మిగతాదని అర్థం కదా. సో 1/3 ఆఫ్ ఎక్స్ మైనస్ x/5 అన్నమాట. సో ఇది రిమైనింగ్ అన్నాడు కాబట్టి మనకు ఒకవేళ సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ అనిస్తే 1/3 ఆఫ్ ఎక్స్ అని తీసుకోవాలి. బట్ ఇక్కడ రిమైనింగ్ మనీ అంటున్నాడు కాబట్టి 1/3 ఆఫ్ టోటల్ మనీలో నుంచి ఈ బిలహరి యొక్క మనీ కూడా తీసేయాలన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ నరహరి షేర్ ఎంత అంటున్నాడు, 1200 అంటున్నాడు. సో మనకి ముగ్గురిది మనకి ఇప్పుడు వచ్చేసాయి మనకి ఎంత మనీ అనేది. సో దీని నుంచి మనము ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే వీళ్ళ ముగ్గురి మనీ మొత్తం కలిపితే ఇది టోటల్ ఎక్స్ అవుతుంది. సో ఇవన్నీ యాడ్ చేయాలి మనము. x/5 + 1200 ప్లస్ ఇక్కడ
ఇదేంటి 1/3 ఆఫ్ ఎక్స్ మైనస్, ఓకే సారీ నేను క్వశ్చన్లో ఇక్కడ 1/4 అన్నాడు కదా, సో ఇది 1/4 అవుతుంది. సో ఇక్కడ ఇది కూడా x/4 అవుతుంది, x/4 సారీ. సో ఈక్వల్ టు ఏమవుతుంది, టోటల్ మనీ కదా ఇది x అవుతుంది. సో మనం ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే ఇక్కడ x వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ. సో ఇక్కడ x/4 ప్లస్ 1200 ప్లస్ x/3 మైనస్ x/12 ఈక్వల్ టు x. మనము ఈ x అన్ని ఒకవైపుకి తీసుకొద్దాము. సో x/4 ప్లస్ x/3 మైనస్ x/12 మైనస్ x ఈక్వల్ టు మైనస్ 1200. ఈ 1200 ఇటు తీసుకొచ్చేద్దాము. ఇప్పుడు మనకి 4, 3, 12 ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది 12 కదా. సో ఇప్పుడు ఇదేమో 3x ప్లస్ 4x మైనస్ x మైనస్ 12x ఈక్వల్ టు మైనస్ 1200. 3x ప్లస్ 4x ఎంత, 7x. 7x మైనస్ x 6x. 6x మైనస్ 12x ఎంత, ఇక్కడ మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి మైనస్ 6x వస్తుంది. మైనస్ 6x ఈక్వల్ టు ఈ 12 ఇటు తీసుకొచ్చామనుకోండి మనకి 1200 ఇంటూ 12 అవుతుంది. ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. 6 1 జా 6 2 జా. సో x ఈక్వల్ టు 2400 వచ్చింది. అంటే టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ ఎంత అని అర్థం మనకి క్వశ్చన్లో. 2400 అనేది ఈ టోటల్, ఈ x అనేది 2400. ఈ 2400 మనీ అనేది వీళ్ళ ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ అయిందన్నమాట. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో x అడిగాడు కాబట్టి 2400. ఒకవేళ మనకి బిలహరి అమౌంట్ ఎంత అని కూడా అడగొచ్చు క్వశ్చన్లోనే మనకి. అప్పుడు ఏం చేయాలి, 1/4 ఆఫ్ x కాబట్టి 1/4 ఇంటూ మనకి 2400 వచ్చింది కదా, చేస్తే ఫైనల్ ఇక్కడ మనకి టోటల్ అమౌంట్ వచ్చింది కదా. దీని నుంచి మనము బిలారీ అమౌంట్ అడిగితే బిలారీ అమౌంట్ కూడా చేయొచ్చు. ఏది అడిగితే అది ఈ ఆన్సర్ నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇంతటితో మనకి ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ క్లాస్లో మనము కొత్త చాప్టర్ స్టార్ట్ చేద్దాము. క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.